హలో హాయ్ అండి, వెల్కమ్ టు సాయి ప్రత్యూష వ్లాగ్స్. సో టుడే రెసిపీ వచ్చేసరికి అగర్ అగర్ గ్రాస్ చాక్లెట్ కేక్ అనమాట. సో ఇది ఎలా తయారు చేయాలో వీడియోలో చూపించేస్తాను. ఇది ఎగ్ లేకుండా అండ్ అలాగే ఓవెన్ లేకుండా ఈజీగా ఇంట్లోనే క్విక్గా తయారు చేసుకోవచ్చు అనమాట. సో పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. అగర్ అగర్ గ్రాస్, షుగర్, కోకో పౌడర్, మిల్క్ అండ్ డార్క్ చాక్లెట్. ఈ అగర్ అగర్ గ్రాస్ ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది, అంటే అమెజాన్లో కానీ అలా ఉంటుంది, లేదంటే మనం బయట స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ అగర్ అగర్ గ్రాస్ని ఇలా తీసుకున్న తర్వాత ఇవి ఏంటంటే లాంగ్గా ఉంటాయి అన్నమాట. వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి, లేదంటే తొందరగా అవి మెల్ట్ అవ్వవు అనమాట వాటర్లో. సో అందుకని ఇలా చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట. ఈలోపు మిల్క్ మనం వేడి చేసుకొని తర్వాత కొద్దిగా షుగర్ యాడ్ చేసుకోవాలి. అంటే మనకి స్వీట్ ఎంత అయితే సరిపోతుంది అనుకుంటామో ఆ క్వాంటిటీలో షుగర్ యాడ్ చేసుకోవాలి. ఈలోపు పాలు మరిగేలోపు మనం ఇంకో పక్కన గిన్నె తీసుకొని అందులో వాటర్ పోసుకొని కొద్దిగా ఈ అగర్ అగర్ గ్రాస్ ఏదైతే ఉందో ఆ గ్రాస్ని అందులో యాడ్ చేసుకోవాలి. సో మెల్లిగా లైట్ స్లిమ్లో పెట్టాలన్నమాట. ఎందుకంటే ఎక్కువ హీట్ యాడ్ చేయడం వల్ల గ్రాస్ అనేది అడుగు అంటుకుపోతుంది. సో అందుకే మనం లో ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ అగర్ అగర్ గ్రాస్ మొత్తం ఇలా మెల్ట్ అవ్వాలన్నమాట. ఇది కొద్దిగా టైం తీసుకుంటుందండి, ఎందుకంటే అగర్ అగర్ గ్రాస్ కొంచెం వాటర్లో మెల్ట్ అవ్వడానికి టైం ఎక్కువ పడుతుంది అనమాట. సో అలా మెల్లిగా మనం లో ఫ్లేమ్లోనే దీన్ని మెల్లిగా కరిగించుకోవాలి. లేదు ఇంకా మనకి తొందరగా ఇది మెల్ట్ అవ్వాలి అంటే కొద్దిసేపు ముందుగానే మనం ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ముందుగానే దాన్ని వాటర్లో కొద్దిసేపు నానించిన తర్వాత హీట్ చేసుకోవడం బెటర్. పాలు మరిగిపోయాయండి. ఇప్పుడు మనం పాలలో కోకో పౌడర్ యాడ్ చేసుకోవాలన్నమాట. కోకో పౌడర్ యాడ్ చేసుకోవడానికి ముందు ఇలా సైడ్స్ అవి ఏమి పాలు అంటకుండా జాగ్రత్తగా మనం మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కోకో పౌడర్ని యాడ్ చేసుకుందాం. ఈ కోకో పౌడర్ యాడ్ చేసేటప్పుడు ఇలా మిక్స్ చేసుకుంటూ వేసుకోవాలి, లేదంటే ఇవి ఉండలు కట్టేస్తాయి అన్నమాట. సో అందుకని ఈ కోకో పౌడర్ వేసేటప్పుడు ఇలా జాగ్రత్తగా కలుపుకుంటూ వేసుకోవాలి. ఈ కోకో పౌడర్ మిశ్రమం అంతా పూర్తిగా కలిసిపోయిన తర్వాత పక్కన రెడీగా పెట్టుకున్న అగర్ అగర్ గ్రాస్ మిశ్రమాన్ని ఈ కోకో పౌడర్ మిల్క్లో యాడ్ చేయాలి. సో ఇలా దీన్ని కూడా అలా స్లోగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకుంటూ మనం కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండాలి, లేదంటే ఈ అగర్ అగర్ గ్రాస్ మిశ్రమం తొందరగా గడ్డ కట్టేస్తుంది. సో అందుకని దీన్ని యాడ్ చేసుకుంటూ మనం కలుపుకుంటూనే యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచాలి. ఇలా ఉంచిన తర్వాత దీన్ని మెల్లిమెల్లిగా కొద్దిగా మనం ఇలా కలుపుకుంటూ ఈలోపు డార్క్ చాక్లెట్ని తీసుకొని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఆ చిన్న చిన్న పీసెస్లన్నింటినీ కూడా ఈ మిల్క్లో యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఈ చాక్లెట్ పీసెస్ మెల్ట్ అయ్యేంత వరకు కొద్దిగా మనం కలుపుకుంటూ తిప్పుకోవాలి. ఈ చాక్లెట్ పీసెస్ అన్నీ కూడా మిల్క్లో పూర్తిగా మెల్ట్ అయిపోవాలి. సో ఎక్కడ గడ్డలు లేకుండా పూర్తిగా కరిగిపోయిన తర్వాత మనం లో ఫ్లేమ్లో ఉంచి స్టవ్ని ఆఫ్ చేసి దీన్ని పక్కకి దించుకోవాలి. ఈలోపు మనం కేక్ ప్యాన్ రెడీ చేసుకోవాలి. కేక్ ప్యాన్ రెడీ చేసుకోవాలంటే కేక్ ఈజీగా బయటకు రావడానికి సో అందులో కొద్దిగా మనం గీ యాడ్ చేసుకుని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. సో ఇలా ఈవెన్గా మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మిల్క్ని ఈ కేక్ ప్యాన్లోకి మనం యాడ్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతటిని కేక్ ప్యాన్లోకి టర్న్ చేసుకున్న తర్వాత మనం 2-3 అవర్స్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి.
ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకోవాలి. టర్న్ చేసుకోవడానికి ముందు మనం ఏం చేయాలంటే ఈ కేక్ చుట్టూ కూడా ఒక చాక్ తీసుకొని మనం స్లైడ్స్ని డివైడ్ చేసుకోవాలి. తీసుకున్న తర్వాత దాన్ని ట్యాప్ చేస్తే అంతే, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే అగర్ అగర్ గ్రాస్ కోకో కేక్ రెడీ. సో మీరు కూడా ఇంట్లోనే ఈజీగా అయిపోయి కేక్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.